వార్త 18వ అధ్యాయము 18, 19, 20 వచనాలు నేను చదువుతాను. మీరు అందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. భూమి మీద మీరు వేటిని బంధింతురు, అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురు, అవి పరలోకమందును విప్పబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చైనను భూమి మీద ఏకీభవించినలా అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు చాలా విషయాలు ఇక్కడ ఈ 3 వచనాల్లో బోధించడం బైబిల్ మనం చూస్తాం. ఇక్కడ దేవుని సన్నిధి గురించి ఆయన మాట్లాడుతున్నారు, అలాగే తన యొక్క నామం గురించి మాట్లాడుతున్నారు, అలాగనే ఏకీవించడం గురించి మాట్లాడుతున్నారు, ప్రార్థించడం గురించి మాట్లాడుతున్నారు. ఈ 3 వచనాల్లో యేసుక్రీస్తు చాలా విషయాలు ఇందులో పొందుపరిచి చెప్తూ ఉన్నారు. అందుకని ఈ యొక్క వాక్య భాగము చాలా వరకు ప్రాముఖ్యత సంతరించుకుంది. అందుకని ఈ కార్యములో ఎంత బలం ఉందంటే మీరు ఏది అడిగినా సరే అది మీకు అనుగ్రహింపబడుతుంది అనేంత వరకు యేసుక్రీస్తు వాగ్దానాన్ని కూడా చేయడం బైబిల్ మనం చూస్తున్నాం. అంటే ఆయన నామంలో కూడుకోవడం, అలాగనే ఏకీవించడము లేదా ప్రార్థించటము, ఈ కార్యములన్నీ కూడా ఒక చోట కొంతమంది కూడి ఉండి ఈ కార్యాలన్నీ కూడా ఉన్నప్పుడు గ్యారంటీ అక్కడ వారు అడిగినటువంటి దానిని దేవుడు గ్యారంటీకి ఇస్తాను, నిశ్చయతను యేసుక్రీస్తు మనకి ఇస్తున్నారు. అయితే ఇందులో మనం వాటంటూ మనం చూడం, కానీ ఏకీవించడం గురించి మనం చూద్దాం. ఏకీవించడం ఎందుకంటే సమాజం మనం కూడుకున్నప్పుడు మనకు అత్యంత కష్టంగా ఉండేటువంటి ఒక కార్యం ఏంటంటే ఏకీవించడమే. వారు చాలామంది ఒప్పుకోరు, కానీ యాక్చువల్గా ఏంటంటే మనము కూడున్నప్పుడు ఏకీవించడమే చాలా కష్టమైన కార్యం. ఇది కష్టం కాబట్టి యేసుక్రీస్తు కూడా ఏమన్నారంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమును కూడా ఏకీవిస్తారో, అంటే అర్థం ఏంటంటే ఇద్దరు ముగ్గురు కూడిన చోట కూడా ఏకీవించడము కొంతవరకు కష్టమైనటువంటి కార్యమే. ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు చోట ఏకీవించడము కష్టమని మనం అనుకుంటాం. ఎక్కువ మంది ఉన్న చోట ఏకీవించడం కష్టమైనప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు ఉన్న చోట కూడా ఏకీవించడం కష్టమని యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నారు. అందుకనే చూడండి, అది కనుక జరిగితే, అది కనుక మీ వల్ల కనుక మీరు చేయగలిగితే ఇది ఎంత దేవుడు ఎంత వాగ్దానం చేస్తాను అన్నట్టు గ్యారంటీగా మీరు అన్నటువంటి దాన్ని నేను మీకు ఇచ్చేస్తాను యేసుక్రీస్తు. ఇప్పుడు చూడండి, అందుకే అంత ప్రాముఖ్యం అంటాను ఇది. నేను ఎంత ప్రాముఖ్యం అంటే ఏకీవించడం అంటే ఎంత ప్రాముఖ్యం అంటే అది కనుక కొంచెం కష్టమైనప్పటికీ కూడా ఇబ్బంది అయినప్పుడు కూడా చేయగలిగితే అక్కడ దేవుడు గ్యారంటీగా కార్యాన్ని చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే ఏకీవించే చోట ఆయన ఉంటాడంట. ఏకీవించే చోట ఆయన ఉన్నప్పుడు గ్యారంటీగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కాబట్టి గ్యారంటీగా ప్రతిఫలం కూడా మనం అడిగినటువంటిది మనకు దొరుకుతుంది. అందుకని ఏకీవించడం అందుకని అంత ప్రాముఖ్యం. ప్రపంచం అక్కడ ప్రార్థన గురించి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు చాలా విషయాలు చెప్పవచ్చు. ప్రార్థన కానీ విశ్వాసం గురించి మాట్లాడచ్చు, ఎలాగ ప్రార్థన చేయాలో అని, ఎలా ప్రార్థన చేయాలని ఆ ప్రార్థన చేసే విధానం గురించి మాట్లాడచ్చు యేసుక్రీస్తు. లేదా ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది కూడి చేసేటువంటి ఒక కార్యం గురించి మాట్లాడుతున్నప్పుడు విశ్వాసం గురించి కానీ, లేదంటే ప్రార్థన ఎలాగ చేయాలన్న దాని గురించి కానీ, లేదంటే వేరే వేరే విషయాలు చాలా బోధించవచ్చు ఇందులో. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నాము కాబట్టి ఇక్కడ చాలా విషయాలు ఉండాల్సి ఉంది, చాలా విషయాలు ఆత్మ సంబంధంగా జరగాల్సి ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికి విశ్వాసం గురించి ఇంకా చాలా విషయాలు యేసుక్రీస్తు చెప్పొచ్చు. కానీ యేసుక్రీస్తు ఎందుకు అన్ని విషయాలు మాడకుండా విశ్వాసం లాంటిది కానీ, లేదా విశ్వకు నిత్యము ప్రార్థించండి అని ఇలాగ చెప్పకుండా సింపుల్ ఒకటో కండిషన్ లాగా పెట్టారు. ఏంటంటే అది ఏకీవించండి. ఇప్పుడు చూడండి, ఎందుకని అంత ప్రాముఖ్యం అంటే విశ్వాసం అవసరం లేదా? 10 మంది కూడిండే చోట, ఆయన నామంలో కూడిన చోట విశ్వాసంతో పని లేదా? ఎందుకంటే ఏకీవించండి ఒక్క కార్యం గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఆలోచించాలి. మిగిలినటువంటి విషయాలు జాయిన్ చేయొచ్చు కదా యేసుక్రీస్తు. విశ్వాసం గురించి మాట్లాడచ్చు, లేదా ఇంకా విశ్వకు ప్రార్థించిన దాన్ని మాట్లాడచ్చు, లేదా ఇంకా వేరే వేరే విషయాలు చాలా చెప్పచ్చు. కానీ అవేవి చెప్పకుండా ఏకీవించడం అన్న ఒక్క కార్యం గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. అంటే ఎందుకని మిగిలినటువంటి ఎందుకు యేసుక్రీస్తు మాట్లాడకుండా ఒక్కదాని చెంది మాట్లాడారు ఆలోచిస్తే ఏకీవించడం అంటే ఎంత ముఖ్యం మనకు అర్థమవుతుంది. విశ్వాసం వదిలేస్తారు అక్కడ యేసుక్రీస్తు, విశ్వాసం మాట్లాడలేదు, లేదా ఎలా ప్రార్థించే నుంచి ఇంకా మాట్లాడలేదు, ఇంక వేరే వేరే ఏది మాట్లాడలేదు. లేదా నిరీక్షణ ఉంచాలని, మీరు ప్రార్థన చేస్తే మీరు నమ్మాలని, ఇలా చాలా చెప్పచ్చు. కానీ అవేవి చెప్పకుండా ఏకీవించండి అన్న ఒక్క మాటని ఇక్కడ హైలైట్ చేస్తూ చెప్పారు. మిగిలిన వదిలేసినటువంటి ఆ కారణం ఏంటని మనం ఆలోచన చేస్తే అర్థం విషయం ఏంటంటే ఏకీవించడం ఒక కార్యంలో మిగిలినన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏకీవించడం అంటే ఎంత ప్రాముఖ్యం అంటే అదొక్కటి కనుక మనం చేయగలిగితే అందులోనే విశ్వాసం ఉంటుంది, అందులో మిగిలిన కార్యాలన్నీ కూడా అందులోనే ఉంటాయి. అందుకని ఏకీవించడం అంత ప్రాముఖ్యం. ఎందుకంటే ఏకీవిస్తున్నాం అన్న అర్థం ఏంటంటే అందరం కలిసి ఒకటే ఆలోచిస్తున్నాం, అందరం కలిసి ఒకటే చేస్తున్నాం. అది ఏకీవించడం.
ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రార్థన చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎక్కిపిస్తారు. చేసే విధానంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. అందరిది ఎప్పుడు కూడా ఏదో అచ్చకుదిరినట్టుగా అందరిది ఎప్పుడు ఒకేలాగా ఉండదు. అందరూ ఒకేలాగా ప్రార్థన చేయరు. ఇప్పుడు ఒక అంశం వచ్చామనుకోండి, ఒకళ్ళు ఒక్కలాగా చేస్తారు, దాన్ని వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేరే రకంగా చేస్తారు. యాక్చువల్ చెప్పంటే అది మంచిదే, అందరూ ఒకేలా చేయడం యాక్చువల్ కరెక్ట్ కాదు. ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి ఒక నడిపింపు వస్తే ఒక్కొక్కరు ఒక రకమైన విధానంలో వాక్యాన్ని బేస్ చేసుకుని ఒక్కొక్కరు నేర్చుకున్న దాన్ని బట్టి ప్రార్థనలో చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరు ఒక రకంగా ఉండడము మంచిదే, కానీ ఎంతవరకు అంటే ఒక్కొక్కరు ఒక రకంగానే ఉండాలి యాక్చువల్గా. కానీ అవన్నీ కలిసినప్పుడు అంతా కూడా ఒకేలాగా ఉండాలి. అందరిది వేరు వేరు అన్నామంటే 10 మంది 10 రకాల డైరెక్షన్స్ వెళ్ళడం అనేటువంటిది ఏకీవించడం కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రార్థన చేస్తామన్నాం కాబట్టి 10 మంది 10 రకాలు ఉంటుంది, 10 మంది 10 రకాలు చేస్తారు, 10 మంది 10 డైరెక్షన్లో ఉంటుంది ప్రార్థన అనేటువంటిది కాదు అర్థం. 10 మంది 10 రకాలుగా చేయొచ్చు, కానీ యాక్చువల్ దాని ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రార్థన చేయొచ్చు. కానీ ఆ గమ్యం, ఆ డైరెక్షన్ మాత్రం చూస్తే అందరిది ఒకే డైరెక్షన్లో వెళ్ళాలి. అలా వెళ్ళగలిగితే ఏకీవించినట్టు. అందరం చేసేది కొంచెం వేరువేరుగా ఉండొచ్చు, వ్యత్యాసంగా ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా ఏకీవించడంలోకి వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మోషే కొండపైకి ఎక్కి కింద యుద్ధం జరుగుతున్నాడు, అమాలేకీయులతో యుద్ధం జరుగుతున్నప్పుడు కొండపై ఎక్కాడు, చేతులు కరపట్టున్నాడు, చేతుల పైకి ఎత్తాడు. కొంతవరకు బాగానే చేశాడు. ఆయన అలా చేస్తున్నంతసేపు యెహోషువ కాలేబులు చేసిందంటే ఏమీ లేదు. కానీ ఆ తర్వాత మోషే చేతులు బరువెక్కినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేసేట బైబిల్ మనం చూస్తాం. మోషే యొక్క చేతులు అంటే వాళ్ళు ఆదుకున్నారంట. ఇప్పుడు వాళ్ళు ఆదుకోవడం అనేటువంటిది కూడా ఆల్మోస్ట్ వాళ్ళు దేంతో ఈక్వల్ అంటే వాళ్ళు కూడా మోషేతో పాటుగా ప్రార్థన చేసిన దాంతో ఈక్వల్ అది. ఎందుకంటే మోషే అలాగ ప్రార్థన చేయడానికి, మోషే ఎలాగైతే చేయాలని నిర్ణయం తీసుకున్నాడో అలాగున్న మోషే చేయడానికి వెనకాలండి మోషే చేసిన అదే పని వీళ్ళు చేయట్లేదు యాక్చువల్గా అయితే. కానీ మోషే ఆ కార్యాన్ని అదే ఏకాగ్రతతో, అదే విశ్వాసంతో అలాగనే ఎడతెక్క ప్రార్థన చేయడానికి వీళ్ళ యొక్క సపోర్ట్ మోషేకి యాక్చువల్గా దొరికింది. అంటే వీళ్ళు మోషే చేస్తున్న పని వీళ్ళు చేయట్లేదు, కానీ వీళ్ళు వేరే రకంగా మోషేని ఆదుకోవడాన్ని బట్టి మోషే చేయాల్సిన పని మోషే చేస్తున్నాడు. సో టోటల్ అవుట్పుట్ చూస్తే ఆ రకంగా వాళ్ళు అమాలేకీయుల మీద యుద్ధంలో గెలిచిన బైబిల్ మనం చూస్తాం. అంటే ఎలా గెలిచారు? మోషే ఒక్కడే కష్టపడి చేతులెత్తి ఉంచాడు కాబట్టి గెలిచారని కాదు. మోషే చేతులెత్తి ఉంచినప్పుడు, ఆయన కంటిన్యూగా ఉంచలేనప్పుడు కొంతమంది 2 వ్యక్తులు వచ్చి ఆదుకున్నారు. అలాగ 3 కలిసి ఆ కార్యం చేయడాన్ని బట్టి కిందన ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధంలో ఇజ్రాయెల్ ప్రజలు గెలిచారు. ఇప్పుడు అక్కడ మోషే చేసిన పని మిగిలిన 2 చేసిన పని వేరు, కానీ ఆ 3 చేసింది కలిపితే ప్రార్థన అవుతుంది. ఎందుకంటే 3 ఒక డైరెక్షన్తో చేశారు. మోషే వీళ్ళు ఎందుకు ఆదుకున్నారంటే మోషే ఏం చేస్తున్నాడో అదే మైండ్ సెట్తో వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, అదే గురితో అదే ఉద్దేశంతో వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ టైం వచ్చిన అవసరత అనేటువంటి ఏర్పడినప్పుడు మోషే అది చేయలేకపోతున్నాడు అని తెలిసినప్పుడు మోషే అలా చేయడానికి వీళ్ళు ఏం చేయాలో తెలుసుకొని దాన్ని ఎగ్జాక్ట్గా వాళ్ళు అలా చేశారు. అలా వీళ్ళు చేశారు కాబట్టి మోషే సాయంత్రం వరకు చేతులెత్తి ఉంచగలిగేట్టుగా బైబిల్ మనం చూస్తున్నాం. ఏకీవించడం ఎగ్జాక్ట్ అదే. ఒకరు చేసేది అందరూ చేయాలని ఏం కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేయొచ్చు. కానీ అందరూ కలిసి చేస్తున్నప్పుడు యాక్చువల్గా అది ఎలా ఉన్నానంటే టోటల్ అవుట్పుట్ వచ్చేసరికి, టోటల్గా చూసేసరికి అందరూ ఒకే రకంగా చేశారు, అందరూ ఒకే ప్రార్థన చేసినట్లుగా కనబడాలి. అది ఏకీవించడం. అందరూ ఒకేలాగా చేస్తే ఏకీవించడం కాదు. అందరూ కూడా ఒక రకంగా చేయొచ్చు, కానీ టోటల్గా చూస్తే అందరూ చేసింది ఒకే రకంగా కనబడాలి. అలా కనబడితేనే మనం నిజంగా ఏకీవించినట్లు. ఇప్పుడు చూడండి, మ్యూజిక్లో సింఫనీ మ్యూజిక్ అని ఒకటి ఉంటుంది. సింఫనీ మ్యూజిక్ అంటే అర్థం ఏంటంటే చాలామంది టీం ఫామ్ అవుతారు, చాలా రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, చాలామంది సుమారు 100 మంది అయినా ప్లే చేస్తారు అదొక టీమ్గా ఉండి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్లే చేస్తుంటారు. యాక్చువల్గా మీకు చాలామందికి తెలియదు, కానీ కొంతమంది ప్లే చేస్తారు యాక్చువల్గా బేసిక్ చాలామంది అందరూ ఒకేలా ప్లే చేస్తారు. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళు ప్లే చేయడానికి వేరే స్కేల్లో ప్లే చేస్తారు, వేరే రకంగా ప్లే చేస్తారు యాక్చువల్గా చూసుకుంటే. ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు ప్లే చేస్తున్నారు. యాక్చువల్గా ఎంతమంది అయితే మెయిన్గా ప్లే చేస్తున్నారో దాన్ని కనుక పక్కన పెట్టేస్తే మిగిలిన కొంతమంది ప్లే చేస్తే యాక్చువల్ అపశృతులు అంటాం. యాక్చువల్గా వీళ్ళు చేసేది కనుక సైలెంట్ చేసేస్తే మిగిలిన కొంతమంది కొన్ని ప్లే చేస్తుంటారు, వీళ్ళతో పాటుగా ప్లే చేస్తారు. వాళ్ళు ప్లే చేసి ఎంత తేడా ఉంటుందంటే వీళ్ళు ఆపితే వీళ్ళు ప్లే చేస్తే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. యాక్చువల్గా సింఫనీ మ్యూజిక్లో అదో రకం ఏంటంటే ఒక ఇదనమాట, అది మంచిగా ఉంటుంది. అది యాక్చువల్ ఎవరికైనా సపరేట్ చూసాం అనుకోండి వీళ్ళు తప్పుగా ప్లే చేస్తున్నారు అనిపిస్తుంది, కానీ అన్నీ కలిపితే అది పర్ఫెక్ట్ మ్యూజిక్ లాగా ఉంటుంది అనమాట. అది ఒక్కొక్క రకంగా ప్లే చేస్తారు అది. కానీ ఎవరు దేనికైనా సపరేట్ చేసుకుంటూ వచ్చాం అనుకోండి వీళ్ళు ప్లే చేసిన కరెక్ట్ లేదు, వీళ్ళు సరైన కీలో ప్లే చేయలేదు, వీళ్ళు సరైన పిచ్లో ప్లే చేయలేదు, సరైన స్కేల్లో ప్లే చేయలేదు అనిపిస్తుంది ఒక్కొక్కరు సపరేట్ చేసుకుంటూ కనుక వస్తే. కానీ అందరిది కలిపితే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. అది
అలాగే ప్రార్థనలో కూడా అంతే ఎగ్జాక్ట్గా ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తుంటాం. ఎవరిది ఒకళ్ళది మాత్రం చూస్తే వీళ్ళు సరిగ్గా చేయలేదనిపిస్తుంది, ఇంకోది ఒక్కళ్ళది మాత్రమే చూస్తే వీళ్ళు బాగా చేశారనిపిస్తుంది. కానీ టోటల్ అందరిది కానీ కలిపితే అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా ఉండగలిగితేనే ఏకీపిస్తున్నట్టు. అంటే ఇండివిజువల్ ఎవరో ఒకళ్ళది మాత్రమే చూస్తే వీళ్ళు కరెక్ట్గా లేదనిపిస్తుంది, కానీ టోటాలిటీలో అందరిది కలిపి చూస్తే పర్ఫెక్ట్గా కనబడాలి. అది ఏకీపించడం అంటే. అలా గనక చేయగలిగితే మీరు అన్నటువంటిది నేను మీకు ఇచ్చేస్తాను అంటే మీరు గ్యారంటీగా మీరు పొందుకుంటారు నేర్చుకుని చెప్తున్నారు. అప్పుడు ఎందుకంటే చూడండి ఏకీవిస్తాం, అందుకని ఏకీవిస్తే ఇంత మేలు ఉంది కాబట్టి దీన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకోవాలి. అంటే దీని యొక్క మేల్ని మనం పొందుకోవడం కోసం ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి. ఏంటదంటే మనందరం ఏకీవిస్తే దేవుడి కార్యాన్ని చేస్తా అంటున్నాడు. ఆ మేలు ఉన్నప్పుడు దాని అడ్వాంటేజ్ మన అంటే ఆ అవకాశం మనం సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని యూస్ చేసుకొని దేవునుడి కార్యాలు మనం పొందడానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఏకీవిస్తాం అందుకంత ప్రాముఖ్యం అన్నాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో రకమైన మైండ్ సెట్ కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆలోచిస్తుంటాం. అందుకనే ప్రాబ్లం వస్తుంది. అందరూ ఒకలాగా ఆలోచిస్తే బాగానే ఉంటుంది, కానీ అందరూ ఒకలాగా ఆలోచించలేం. కానీ ఈ బెనిఫిట్, ఈ ఆశ్రయం ఎప్పుడు ఉంటుందంటే మీరందరూ కనుక ఏకీపించగలిగితే మీ అందరికీ కలిపి మేలు నేను చేస్తానని దేవుడు అంటున్నాడు, వాగ్దానం చేశాడు. అందుకని ఏకీపించడం మన పని. అది కనుక మనం సమర్థవంతంగా చేయగలిగితే దేవుడు ఆయన చేసే పని దేవుడు చేస్తాడు. మనం చేయాల్సిందల్లా ఒకటేనంట, ఏకీపించగలిగితే పనిని దేవుడు చేస్తాడు. అందుకనే దీన్ని మనం యూస్ చేసుకోవాలి. అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు సంఘంగా కూడి చేసేటువంటిది. ఎందుకంటే నార్మల్ మన ఇంట్లో ఉన్నప్పుడు ఒకరు ప్రార్థన చేసుకున్నా ఏకీవించేటువంటి వాళ్ళు మనకు ఎవరు కూడా దొరకరు. కానీ ఏకీవించేటువంటిది కేవలం చర్చిలోకి వచ్చినప్పుడు మాత్రమే మనకు అవకాశం దొరుకుతుంది. అందుకే దీన్ని మనం బెస్ట్గా యూస్ చేసుకోవాలి, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం కొంతమంది బహుశా ప్రార్థన చేయలేకపోవచ్చు, అట్లీస్ట్ ప్రార్థన చేయలేకపోయినా అట్లీస్ట్ ఏకీభించేటువంటి మనసు మనకి ఉండాలి. నేను చేయలేను కాబట్టి క్యాజువల్ కూర్చుంటాను లేని ప్రార్థన అయ్యే వరకు ఏదో వచ్చిన ప్రార్థనలో ఉన్నాను కదా అనుకో. ప్రార్థన ఉండడం కాదు, ప్రార్థనలో ఏకీవించడము ప్రాముఖ్యం. అందరూ ప్రార్థన చేయలేకపోవచ్చు, కానీ అందరూ ఈజీగా ఏకీవించవచ్చు. అంటే ఎలాగంటే మోసలాగా అందరూ చేతులు ఉంచలేకపోవచ్చు, కానీ హూరహురోలాగా బహుశా చేతులు ఆదుకోవచ్చు కూడా. అలా ఆదుకోవడం కూడా ఇంపార్టెంటే. ఆదుకునేది పెద్ద పనిలాగా కనబడదు. అది మోస చేతులు ఎత్తనంటే అదో ప్రార్థనలాగా ప్రార్థన చేసే వాళ్ళకి కనబడుతుంది. వీళ్ళు చేతులు సపోర్ట్ చేయడం అంటే ప్రార్థనలాగా మోస చేసేంత దాంతో సమానమైన కార్యంలాగా అనిపించదు. కానీ మోషే అలా చేయడానికి వీళ్ళ యొక్క సపోర్ట్ వల్లనే మోషే అలాగనే చేయగలిగాడు. అలాగే కొంతమంది ప్రార్థన చేసే వాళ్ళు సమర్థవంతంగా ప్రార్థన చేయగలగాలంటే ఒకవేళ మనలో ఎవరైనా ప్రార్థన చేయలేకపోయినా సరే అట్లీస్ట్ నిజంగా ఆత్మలో ఏకీవించగలిగితే నువ్వు చేయాల్సిన ప్రార్థన కూడా నువ్వు ఏకీవించడం ద్వారా, నువ్వు చేసే వాళ్ళ ద్వారా నువ్వు ప్రార్థన యాక్చువల్గా చేస్తున్న దాంతో సమానం. నువ్వు ఏకీవిస్తే ఒక రకంగా చెప్పండి నోరు నీది కాదు, కానీ ఎవరైతే ప్రార్థన చేస్తారో వారితో కనుక నువ్వు నిజంగా ఆత్మలు ఏకీవించగలిగితే యాక్చువల్గా ప్రార్థన నువ్వు ఏకీవిస్తున్నావు కాబట్టి వాళ్ళ ప్రార్థన కాదు, నువ్వే వాళ్ళ ద్వారా ప్రార్థన చేసినంత సమానం అవుతుంది. అందుకని ఏకీవించినంత ప్రాముఖ్యం. అందుకనే మనం ఏకీవించి ప్రార్థన చేయాలి. ఈ కొంత సమయం, ఎంత సమయం, ఒక 45 minutes 1 hour ఏదైతే మనం ప్రార్థన చేస్తామో ఈ టైంలో వేరేది ఏది ఆలోచించకుండా నిజంగా కనుక సిన్సియర్గా కాన్సన్ట్రేటెడ్తో కనుక మనం ప్రార్థన చేయగలిగితే, ఏకీవించగలిగితే ఈ ప్రార్థన వల్ల చాలా మేళ్ళను దేవుడు మనకి జరిగిస్తాడు. మనం ఊహించిన దానికంటే ఎక్కువ మేళ్ళను, మనం అనుకున్న దానికంటే ఎదురు చూసిన దానికంటే ఎక్కువ మేళ్ళు బహుశా మన లైఫ్లో, సంఘం యొక్క లైఫ్లో లేదా ఇతరుల యొక్క లైఫ్లో దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. అందుకని ఏకీవించేటువంటిది కేవలం మనకు వారానికి ఒకసారి మాత్రమే, శనివారం మాత్రమే దొరుకుతుంది. అందుకని దీని ఎలాగో వచ్చాము కాబట్టి దీన్ని మనము వేస్ట్ చేయకుండా, ఈ సమయాన్ని ఒక్క నిమిషం కూడా మనం వేస్ట్ చేయకుండా సంపూర్ణంగా మనం సద్వినియోగం చేసుకుంటే దీనివల్ల మనకే, సంఘానికి, మన కుటుంబాలు కూడా మేలు జరుగుతుంది. అందుకని ఏకీవించడం అంత ప్రాముఖ్యం. గ్రహిద్దాం. దేవుడు ఉంటాడు, ఏకీవిస్తూ ఉంటాడు, ఆయన ఖచ్చితంగా ఉంటాడు. మనం ఏకీవించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయలేకపోయినా నిజంగా చివరి వరకు ఏకీవిద్దాం. అది కనుక నిజంగా కనుక చేయగలిగితే, మనందరం ప్రార్థన చేస్తున్నప్పుడు అంత ఒక్క ప్రార్థనలా కనుక దేవుడు చూడగలిగితే గ్యారంటీగా ప్రార్థన పరలోకం చేరుతుంది, గ్యారంటీగా దేవుడు కార్యాన్ని చేస్తాడు. మీరు అడిగింది మీకు దొరుకుతుందని యేసుగారు చెప్పారు. కాబట్టి దాన్ని మనం యూస్ చేసుకోవాలంటే ప్రార్థనలో ఏకీవించాలి. అందుకనే ప్రార్థన చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా దయచేసి మనం నిర్లక్ష్యంగా ఉండకుండా, కొంచెం అటు ఇటు మైండ్ పెట్టుకోకుండా నిజంగా ఆత్మలో ఏకీవిద్దాం. ఎందుకంటే ఇప్పుడు మిస్ అయ్యమంటే మళ్ళీ 7 రోజులు గడితే కానీ మళ్ళీ మనకి అవకాశం రాదు. సో దాన్ని బట్టి ఆలోచించండి. ఇది ఈ సమయం మనం చేసి కొద్ది సమయం ఎంత ప్రాముఖ్యం ఆలోచించి నిజంగా దాన్ని మనం యూస్ చేసుకొని సద్వినియోగం చేసుకొని ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే ఆయన ఇక్కడ వాగ్దానం చేస్తాడు, ఎక్కడిద్దరు నా నామం కూడా ఏకీవిస్తారో వారి మధ్య నేను ఉంటాను, ఆయనే ఉంటా అన్నాడు. అందుకే మనం ఏకీవిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థన ఆలకిన ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడు. అందరూ తల ఉంచి కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిహారి
నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి.